హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జీకే ట్రిక్స్. ఫ్రెండ్స్, మనం ఇవాళ పార్ట్ 3 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ హెడ్ క్వార్టర్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది చూద్దాం. ఇవాళ మనం ముంబైలో ఉన్న రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది చూద్దాం. ఫ్రెండ్స్, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇవాళ మనం చెప్పుకోబోయే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ ముంబైలో ఉన్నాయి. అవేంటో చూద్దాం, వాటి నేమ్ అండ్ వాటి రిలేటెడ్ న్యూ వర్డ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే బాబా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్. ఐ రిపీట్, బాబా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్. సెకండ్ వన్, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్. ఐ రిపీట్, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్. థర్డ్ వన్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఐ రిపీట్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఫోర్త్ వన్, ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్. ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్. ఇలా మొత్తం 4 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ముంబైలో ఉన్నాయి. కానీ ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ ఎలా గుర్తుపెట్టుకోవడం, అది చాలా కష్టం. డోంట్ వరీ ఫ్రెండ్స్, నేను ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ ద్వారా మీకు ఈజీగా ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ గుర్తుంటాయి. ఆ ట్రిక్ అనేది న్యూ వర్డ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆ న్యూ వర్డ్ ఎలా వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, బాబా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్ ఉంది కదా, దాన్ని బాబాజీ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, బాబా అని ఉంది కదా, దాన్ని బాబాజీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్ ఉంది కదా, దాంట్లో మార్కెట్ గుర్తుపెట్టుకోండి. థర్డ్ వన్, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దానిలో కాటన్ గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ వన్, ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్, దాంట్లో క్యాన్సర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 4 న్యూ వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం ఎలా అనేది నేను ట్రిక్లో ఒక స్టోరీ లాగా చెప్తాను. బాబాజీ, మార్కెట్, కాటన్, క్యాన్సర్, ఈ 4 న్యూ వర్డ్స్ యూజ్ చేసుకుని ఒక స్టోరీ చెప్తాను. చూడండి, బాబాజీ అనేవాడు ముంబై మార్కెట్కి వెళ్ళాడు కాటన్ టీషర్ట్స్ కొనడానికి. ఎవరి కోసం? క్యాన్సర్ పేషెంట్స్ కోసం. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, బాబాజీ అనేవాడు ముంబై మార్కెట్కి వెళ్ళాడు ఎందుకంటే కాటన్ టీషర్ట్స్ కొనడానికి. ఎవరి కోసం? క్యాన్సర్ పేషెంట్స్ కోసం. బాబాజీ ముంబై మార్కెట్కి వెళ్ళాడు కాటన్ టీషర్ట్స్ కొనడానికి క్యాన్సర్ పేషెంట్స్ కోసం. ఇప్పుడు మనం ఇంగ్లీష్లో చూద్దాం ఆ స్టోరీ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ స్టోరీలో మీరు క్యాపిటల్ వర్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి, అవే ఇంపార్టెంట్ మనకు. బాబాజీ వెంట్ టు ముంబై మార్కెట్ టు బై కాటన్ షర్ట్స్ టు క్యాన్సర్ పేషెంట్స్. ఇక్కడ బాబాజీ అంటే ఏంటి? బాబాజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సెంటర్. మార్కెట్ అంటే ఏంటి? ఫార్వర్డ్ మార్కెట్ కమిషన్. కాటన్ అంటే ఏంటి? ఇండియన్ కాటన్ కార్పొరేషన్. ఓకేనా? క్యాన్సర్ అంటే ఏంటి? ఇండియన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్. ఇలా మనం టోటల్గా 4 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కవర్ చేసాము. ఈ స్టోరీ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా మీకు 4 రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఒక స్టోరీని ఒక 4-5 టైమ్స్ మనసులో అనుకోండి, ఈజీగా మీకు గుర్తుంటుంది. ఇక్కడ చూడండి, బాబాజీ టీషర్ట్స్, అది క్యాన్సర్ టీషర్ట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. మీరు నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తే నేను ఫ్యూచర్లో అన్ని వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.